తెలుగు సినీ ప్రేక్షకుల అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు సెంట్రల్ నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. బ్లడ్ బ్యాంక్, ఐ డొనేషన్ క్యాంపుల వంటి సేవా కార్యక్రమాలతో లక్షలాది మంది అభిమానుల అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని కొనియాడారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ 64వ డివిజన్ పరిధిలోని కండ్రికలో 64వ డివిజన్ జనసేన టీడీపీ శ్రేణులు ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి బర్త్డే వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు కేక్ కట్ చేసి చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులు ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 64వ డివిజన్ జనసేన టీడీపీ శ్రేణులు రహీం, రవి, సోమనాథ్, వరలక్ష్మిలను ఆయన అభినందించారు. గరుడ హాస్పిటల్ సౌజన్యంతో మెడికల్ క్యాంపుతో ఉచిత నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించడం హర్షణీయమన్నారు. వైద్యుల సూచనల మేరకు మందులతో పాటు అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేయడం స్వాగతిస్తున్నట్లు తెలియజేశారు. ఎవరి సహాయం లేకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి తన అద్భుతమైన నటనా ప్రదర్శనతో మెగాస్టార్ స్థాయికి చేరిన చిరంజీవి నేటి తరానికి మార్గదర్శకంగా నిలిచారన్నారు. ప్రజాసేవా కార్యక్రమాలు చేయాలనే తలంపుతో తన అభిమానులకు రక్తదానం, ఐ డొనేషన్ క్యాంపులపై అవగాహన కల్పించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లగలిగారని గుర్తు చేశారు. అటువంటి హీరో జన్మదిన వేడుకలు సెంట్రల్లో వాడవాడలా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి 69వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జనసేన శ్రేణులు మరియు మెగాస్టార్ అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆయన ఏదైతే పిలుపునిచ్చాడో రక్తదానం చేయండి, మరొక ప్రాణాన్ని కాపాడండి, నేత్రదానం చేయండి, మరొకరికి చూపునివ్వండి అని చెప్పి మెగాస్టార్ చిరంజీవి గారు పిలుపునిచ్చారో దానికి పెద్ద ఎత్తున స్పందన లభించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఉన్నటువంటి లక్షలాది మంది అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. అలాగే ఇక్కడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 64వ డివిజన్లో జనసేన పార్టీ అధ్యక్షుడు రహీము, అలాగే ఇక్కడ నగర నాయకుడు సోమనాథం గారు, మన రవి, కూటమి పార్టీ అభ్యర్థులు, అలాగే మా సోదరి రాజశ్రీ, వరలక్ష్మి వీళ్ళందరూ కలిపి ఇక్కడ మరి పేదవాళ్ళకి నేత్ర పరీక్షలు చేసి కళ్ళజోళ్ళు ఉచితంగా పంపిణీ చేపట్టారు. మరి గరుడ కంటి ఆసుపత్రి వాళ్ళు వీళ్ళందరూ చేపట్టినటువంటి ఈ కార్యక్రమం హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. అలాగే మా డివిజను పార్టీ ఇన్ఛార్జి పలగాని శివకుమారు అందరూ కూడా నాయకులు, నాగరాజు వీళ్ళందరూ కూడా నాయకులందరూ కూడా దీంట్లో పాల్గొనడం సంతోషం. ఏదేమైనా రాజకీయ పార్టీలు అన్నాక సేవా కార్యక్రమాలు చేయాలి, పేదవాళ్ళకి అండగా ఉండాలి. ఇలాగ పెద్దల పుట్టినరోజు అలాగే జనసేన పార్టీ విజయవాడ వైస్ ప్రెసిడెంట్ సోమనాథ్, వరలక్ష్మి మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు కండ్రికలో ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమా హాజరయ్యారన్నారు. చిరంజీవి పుట్టినరోజు నాడు ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించినట్లు తెలియజేశారు. వారి ప్రముఖమైన రోజుల్ని సెలబ్రేట్ చేసి పేదవాళ్ళకి అండగా ఉండాలి. అండగా ఉన్నటువంటి వారిని అందరినీ కూడా హృదయపూర్వక అభినందిస్తాం. పద్మ విభూషణ, పద్మశ్రీ అనేక రకాల బిరుదులు పొందినటువంటి మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి 69వ పుట్టినరోజు సందర్భంగా 64వ డివిజన్లో మన రహీం గారు, రవి గారు, అలాగే 64వ డివిజన్ జనసేన టీడీపీ కార్యకర్తలు పాల్గొని ఈరోజు అన్నయ్య పుట్టినరోజు ఒక సెలబ్రేషన్ కాకుండా ఎంతోమంది పేదలకి నేత్రదానం, రక్తదానం చేసినటువంటి అన్నయ్య ఆశయాలని ముందుకు తీసుకెళ్లే భాగంలో ఈరోజు మహిళలందరికీ కళ్ళజోళ్ళు పంపిణీ కార్యక్రమం, కంటి పరీక్ష కార్యక్రమం, అనేక అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గం నాయకులు, మా ఎమ్మెల్యే బోండా ఉమా గారు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మా 64వ డివిజన్ కండ్రికలో జనసేన వాళ్ళందరూ కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వైద్య కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ విధంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇలా చేయడం చాలా సంతోషంగా ఉంది.